ఎంత నోచుకొని పుట్టారో స్వాతి నక్షత్రం తులారాశి వారు. నిజంగా నేను నమ్ముతానండి, స్వాతి నక్షత్రంలో తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఒక్కసారి నా దగ్గరకు వస్తే వాళ్ళ దశ దిశ చేంజ్ చేస్తాను, వాళ్ళ దశ మారుస్తాను, వాళ్ళను సంపన్నులను చేస్తాను. స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టిన వాళ్ళు నన్ను కలుసుకుంటే, లేదంటే ఫోన్లో కలవండి. నేను హైదరాబాద్లో ఉంటాను, బెంగళూరులో ఉంటాను, విజయవాడలో ఉంటాను, చివరిగా విశాఖపట్నంలో కూడా నేను అందుబాటులో ఉంటాను. నిజంగా నేను అన్ని పద్ధతుల ద్వారా చూస్తానండి. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్రిక, అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఖచ్చితంగా చూపెడతాను. ఏదైనా కానీ, ఉద్యోగమే, వివాహమే, ఆరోగ్యమే, చదువు, ఏదైనా కానివ్వండి, మంచి భవిష్యత్తు ఉండే విధంగా చేస్తాను. అందుకే నేను చెప్తున్నాను, స్వాతి నక్షత్రంలో పుట్టడం అనేది కూడా మీ పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి సుకృతం. మీ తల్లిదండ్రులు వాళ్ళ పూర్వీకులు చేసిన, మీ వంశం చేసుకున్నటువంటి పుణ్యఫలం. ఎస్, అలా అయితేనే మీరు స్వాతి నక్షత్రంలో పుడతారండి. నేను అనుకునేవాడిని, గొప్ప గొప్ప ఇళ్లలోనే స్వాతి నక్షత్రాలు జన్మిస్తారు, అసలు నార్మల్ పేద కుటుంబంలో ఎందుకు జన్మించారు అని అనుకున్నాను. అది నిజమైందండి. వాస్తవానికి ఏంటంటే స్వాతి నక్షత్రంలో పుట్టినవారు జీరోగా ఉన్నా కూడా హీరోగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.